ఏఈపిఎస్ లో రిస్క్ థ్రెషోల్డ్ ఎక్సీడెడ్ అనే ప్రాబ్లమ్ ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, అది ఎందుకు ట్రిగర్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చూసుకుందాము. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఏఈపిఎస్ అంటే మనం ఆధార్ తోని ఎక్కడైనా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు మనకు అమౌంట్ అన్నది యువర్ థ్రెషోల్డ్ ఎక్సిడెడ్ అనే ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం పేమెంట్ ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అది ఎందుకు ట్రిగర్ అవుతుంది అండ్ దానికి సొల్యూషన్ ఏంటి ఈ వీడియోలో మనం క్లియర్ గా చూసుకుందాము. ఇక్కడ చూసుకుంటే మీకు అందరికీ తెలుసు ఏఈపిఎస్ అంటే ఏంటి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని అండ్ ఇక్కడ ఇది మనకు ఎన్పిసిసి ద్వారా నడుస్తుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసుకుంటే రీజన్ ఎందుకు మనకు ఈ పేమెంట్ అనేది ఇలా లిమిట్ క్రాస్ అయిందని ఎందుకు చూపిస్తుంది అంటే ఎక్సీడింగ్ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్స్. అంటే మన బ్యాంక్ నుంచి వాళ్ళు కొంత లిమిట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 2 ట్రాన్సాక్షన్ ఆర్ 3 ట్రాన్సాక్షన్ ఆర్ లిమిట్ 5 ఆర్ 10 ఆర్ అనేది లిమిట్ అనేది బ్యాంక్ వాళ్ళు మనకు సెట్ చేసి పెడతారు మన బ్యాంక్ అకౌంట్ మీద. ఆ లిమిట్ అనేది ఎక్సీడ్ అయితే, అంటే ఆ లిమిట్ అనేది మనం దాటిపోతే మనకు ఈ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది ఏఈపిఎస్ లో అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్సీడింగ్ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఈడ చూస్తే మనకేమో డైలీ లిమిట్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన లిమిట్ ఈడ చూసుకుంటే, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డైలీ ట్రాన్సాక్షన్ అమౌంట్ లిమిట్ కూడా వాళ్ళు సెట్ చేసి పెడతారు. అంటే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వాళ్ళు లిమిట్ పెట్టారు అనుకోండి, 10 కంటే మనం ఎక్కువ తీస్తే అది ఎర్రర్ గా చూపిస్తుంది. అండ్ 10 కంటే తక్కువ తీస్తే 10 తీసినా గానీ విత్డ్రా అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఇది మనకు అమౌంట్ బేస్డ్ లిమిట్ అన్నట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒకవేళ అమౌంట్ 10,000 కంటే ఎక్కువ తీస్తే మనకు ఈ విధంగా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎర్రర్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంటది. రీజన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే మనం కంటిన్యూస్ గా ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దాని తర్వాత ఇంకోటి కంటిన్యూస్ గా మనం బయోమెట్రిక్ విధానంతో అమౌంట్ తీయడానికి లేదా బ్యాలెన్స్ చెక్ చేయడానికి మనం కంటిన్యూస్ గా బయోమెట్రిక్ విధానం అప్డేట్ చేస్తూ ఉంటే మనకన్నది ఈ ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు వాళ్ళు డీటెయిల్ గా ఇచ్చారు, మేకింగ్ టూ మెనీ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. అంటే మనం చాలా ట్రాన్సాక్షన్ అనేది ఒక చిన్న సమయంలోనే, అంటే అనగా ఒక షార్ట్ టైంలోనే మనం ఎక్కువ సార్లు ఏలు పెట్టి మన బ్యాలెన్స్ విడ్రా కానీ లేకపోతే మన బ్యాలెన్స్ ఎంక్వైరీ గురించి కానీ మనం రిపీటెడ్ గా అడుగుతున్నాం. దాని వల్ల కూడా ఈ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ విత్ ఇన్ ది డైలీ లిమిట్, దే ఆల్సో కెన్ ఆల్సో ట్రిగర్ ది ఎర్రర్. అంటే వాళ్ళది లిమిట్ అనేది ఉన్నా గానీ మనం కంటిన్యూస్ గా మన ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ ఎర్రర్ కూడా వస్తుంది. ఎందుకంటే మన బ్యాంక్ నుంచి మనకు ప్రొటెక్షన్ కోసమే ఇది. కస్టమర్ కి బెనిఫిట్ దీని వల్ల. ఎందుకంటే కంటిన్యూస్ గా ట్రాన్సాక్షన్ లిమిట్ చేస్తా ఉంటే వాళ్ళ అమౌంట్ అన్నది ఫార్జర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అనగా ఎక్కువ అమౌంట్ అనేది తీయడం జరుగుతుంది. సో అండ్ సో ప్లేస్ నుంచి ఈ కస్టమర్ ఒక అప్రూవల్ లేకుండా అని బ్యాంక్ నుంచి ఇది ఆటోమేటిక్ గా మెసేజ్ అనేది ట్రిగర్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాంకింగ్ స్పెసిఫిక్ లిమిట్. అంటే బ్యాంక్ వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాంక్ వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక లిమిట్ అనేది పెడతారు ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ కి. ఆ లిమిట్ క్రాస్ అయినా ఎక్సీడ్ అయినా మనకు ఈ రిస్క్ అనేది ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దానికి రిజాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, వెయిట్ అండ్ రీట్రై. అంటే మనం కొంతసేపు వెయిట్ చేసి ఒక 10 నుంచి 15 మినిట్స్
గ్యాప్ ఇచ్చి ఇంకో ట్రాన్సాక్షన్ కి ట్రై చేయాలి. లేదా అలా ట్రై చేసినా గానీ మనకు ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతా ఉంటే ఆ డేకి వాళ్ళ లిమిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ డే కస్టమర్ ని రమ్మని చెప్పాలి. ఆ విధంగా కంటిన్యూస్ గా మనకు సేమ్ ప్రాబ్లం చూపిస్తే. అండ్ ఇక్కడ అది కాకుండా ఆల్టర్నేట్ ఆ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ కూడా కస్టమర్ ది ఎంటర్ చేసి మనం చెక్ చేయవచ్చు. అంటే ఆ బ్యాంక్ లా ఎర్రర్ వస్తుంది కాబట్టి సేమ్ కస్టమర్ ఆధార్ ఐడితోని వేరే బ్యాంక్ ఉన్న బ్యాంక్ లా ఏపీఎస్ ద్వారా అమౌంట్ తీయడానికి ట్రై చేయాలి. అలా చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విధంగా చూస్తే లేదా మీ నియర్ బై బ్రాంచ్ ని కాంటాక్ట్ చేసి ప్రాబ్లం ఏంటిది లేదా లిమిట్ ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. ఈ విధంగా కూడా ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా మన ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఎందుకు మనకు అలా ఆ మెసేజ్ అనేది ఎందుకు ట్రిగర్ అవుతుందంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి అవేర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ లిమిట్స్ అండ్ అవాయిడ్ ఎక్సీడింగ్ దెమ్ టు ప్రివెంట్ ది ఎర్రర్. అంటే మన బ్యాంక్ కి ఎన్ని లిమిట్ ఉందో అవి మనకు తెలిసి ఉంటే మనం ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ క్రాస్ అవ్వక ముందే మనం పసిగడితే మనకు మన బ్యాంక్ నుంచి మన ఖాతా నుంచి ఎంత అమౌంట్ తీయగలుగుతాం ఒక రోజులో అనేది మనకు అవగాహన ఉండాలి. దానివల్ల కూడా మనం ఎర్రర్ అనేది రెడ్యూస్ చేసుకోగలం అనే ఈ పాయింట్ లో వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సెక్యూరిటీ మెజర్స్ కి వస్తే ఇది మనం ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీస్ కి ఎంగేజ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటది. ఈ ఎర్రర్ వస్తే మనం అలర్ట్ అవుతామని. లేదా కస్టమర్ నుంచి మనం అమౌంట్ విత్డ్రా చేయలేము. ఏదైనా రీటైలర్ కానీ ఏదైనా షాప్ లో వెళ్ళి మనం బయోమెట్రిక్ ద్వారా అమౌంట్ అనేది తీయడం జరిగితే ఈ రిస్క్ రిజర్వ్డ్ వాల్యూ వల్ల కస్టమర్ కి బెనిఫిటే ఉంటది. ఎందుకంటే ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది అయిపోయింది కాబట్టి వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ అనేది చేయడానికి వీలు ఉండదని ఆటోమేటిక్ గా ఈ రిస్క్ థ్రెషోల్డ్ అనేది పాపప్ గా రావడం జరుగుతుంది ఎవరైతే రిటైలర్ ఉంటారో వాళ్ళ మిషన్ లో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే నా ఛానల్ ఒక నేమ్ ఇది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని రిలేటెడ్ వీడియోస్ సిఎస్సి సంబంధించింది కానీ ఆన్లైన్ సర్వీస్ కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ మరి ఇతర ఏదైనా అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ సిఎస్సి ఆపరేటర్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సిఎస్సి ఆపరేటర్ ఐడి వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. లైక్ అన్ని రకాల రీఛార్జ్ కానీ సెంట్రల్ స్కీమ్స్ కానీ పాన్ కానీ లేకపోతే ఐఆర్సిటీ కానీ అన్ని రకాలుగా మీకు కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఒక దగ్గరే ఉంటది. బ్యాంక్ నుంచి స్టేట్మెంట్లు కూడా మనం 5 నిమిషాల్లోనే సిఎస్సి ఐడి ఉంటే మనం తీయగలుగుతాం కస్టమర్